మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి తప్పకుండా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ఉద్యోగం లభించడం, ముఖ్యంగా స్థిరాస్తి పెంచుకోవడం, అనుకోని విధంగా డబ్బులు చేతికి అందడం, లాభాలు రావడం ఇటువంటి జరుగుతుంటాయి. ఊహించిన విధంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. కష్టే ఫలి, మీ కష్టం దగ్గర ప్రతిఫలం ప్రతి ఒక్కటి మీకు లభిస్తుంది. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీకు ద్వితీయంలో గురువు ఉచ్చబట్టి ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మెదడుకు సంబంధించి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో విదేశీ ప్రయత్నాలు చేస్తూ మధ్యలో పెండింగ్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే పెండింగ్లో ఉన్న ఫైలింగ్స్ కావచ్చు, లేదంటే H1B పెండింగ్లో కావచ్చు, వీసాలకు సంబంధించి ఎటువైనా సరే విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉన్నాయి. ఏదైనా కాలం అనుకూలంగా ఉంది. విదేశాలు అనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు మీరుగానే వెళ్ళాలనుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరు చక్కగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు రవితోటి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి సంతానం కలిగే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహం కాకుండా వివాహ ప్రయత్నాలు అలా పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి రావడం, వివాహ గడియలకి దగ్గరగా రావడం, వివాహం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం వచ్చి వివాహం సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని నెలలుగా కొన్నేళ్ళుగా సంబంధాలు రాక అలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఈ వారంలో ఒక మంచి సంబంధం వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు అనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. ముఖ్యంగా MBA ఫినాన్స్, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కాలం కలిసి వచ్చే విధంగా కూడా గోచరిస్తోంది. అయితే భాగ్యంలో రాహు ఉన్నారు. అన్ని పనులు చేతి దాకా వచ్చి జారిపోతుంటాయి. అయ్యి మనకి వచ్చేసిందే లేదా ఉద్యోగం వచ్చేసింది అనుకున్న స్టేజ్కి లాస్ట్ మినిట్లో ఉద్యోగం రాకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం కానీ ఇటువంటి రోజు చేయండి. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ముఖ్యంగా విద్యార్థులు పెద్దలు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. వీలైతే దక్షిణామూర్తి రూపును కూడా మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. కుటుంబ పరంగా మంచి స్థానం సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పిల్లలకి మంచి సంబంధం కుదిరింది అన్న భావన ఏర్పడుతుంది. ఎంతో కాలంగా పిల్లలకి సంబంధం కోసం చూస్తున్నాం, కుదరలేదన్న భావన ఏదైతే ఉందో అది వీళ్ళకి నెరవేరుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే భావన చేస్తారు. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే ధనం వ్యయం ఎక్కువగా ఉంటుంది. ₹1కి ₹2 ఖర్చు కూడా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎటువంటి వెనకాడరు. పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే భావంతో ఉంటారు తప్పితే కానీ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, చక్కగా కుటుంబం బాగుంటే చాలు అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి మనకు అనుకూలించవు. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేప్పుడు నలుగురు సలహాలు లేదా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చక్కగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఓం నమః శివాయ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతో అమ్మవారికి, అయ్యవారికి అభిషేక జలాలు కావచ్చు లేదా కుంకుమార్చన కావచ్చు తప్పకుండా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.